అర్జునుడికి కదా గీత వచ్చింది, ధృతరాష్ట్రుడికి గీత రాలేదు కదా. రాలేదా? ఈ గీత అంతా ఎవరు చెప్పారు? ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పాడు, ఉన్నట్టు చెప్పాడు. అంటే ఇక్కడ గీతను వినవాళ్ళు ఎవరు? ఇద్దరు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు. అర్జునుడికి చెప్పినవాడు కృష్ణుడు, ధృతరాష్ట్రుడు చెప్పినవాడు సంజయుడు. సంజయుడు సొంతం చెప్పాడా? కృష్ణుడు ఏం చెప్తున్నాడో చెప్తున్నాడు ఇక్కడంతే. కానీ కృష్ణుడు చెప్పింది అందుకు సంజయుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు విన్నాడు, అర్జునుడు విన్నాడు. ఎవరు తరించారు? అర్జునుడే. ధృతరాష్ట్రుడు వినలేదు. కానీ గీత విన్న వాళ్ళందరూ తరించిపోరని దీన్ని బట్టి తెలిసింది. ధృతరాష్ట్రుల్లో వినేవాళ్ళు కొందరుంటారు, అర్జునుల్లో వినేవాళ్ళు కొందరుంటారు. కానీ మనం ఎలా కూర్చున్నామో వినండి. ఎన్ని చెప్పినా నా కళ్ళెంతే అని మూసుకున్నాడు మహానుభావుడు. మరి వింటాడు. ఆయన మనస్సు కానీ బాధపడితే విధుల్ని పిలిపించుకుని ధర్మమో వేదాంతమో వింటూ ఉంటాడు. ఆయనకు అలవాటు తెలుసా? అంతకుముందు ఉద్యోగ పర్వంలో కూడాను సంజయ్ రాయ్ భారం అయిన తర్వాత సంజయుడు 4 తిట్టిపోతాడు. దాంతో రాత్రి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే కాలక్షేపం. అప్పుడు ఇంకేవీ లేవు కదా ఆన్ చేసి కూర్చోడానికి. వెంటనే విదురుడికి కబురు మెప్పాడు. విదురుడు వచ్చిన తర్వాత మనస్సు నాకు ఆందోళనగా ఉంది, ఏదో ధర్మం